అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాక్ ఉగ్రవాదుల స్థలాల మీద భారత సైన్యం 9 స్థావరాలపై దాడులు జరిగినాయి. వాళ్ళ యొక్క బంకర్లు, ఇండ్లు 9 స్థావరాలు చాలా ధ్వంసమైనాయి. ఇంతవరకు ఎంతమంది చనిపోయినా రిపోర్ట్ రాలేదు. మన భారతదేశ నౌకాదళం కానీ, విమాన దళం కానీ, భూదళం కానీ మూడు రకాలుగా వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వాళ్ళు ధ్వంసం చేశారు. ఇది భారతదేశమే కాదు, మన వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద కంట్రీలు కూడా చాలా సంతోషపరిచారు. ఎందుకంటే భారత్లో చొరబడి 27 మందిని ఊచిపోతు పోసినారు. వాళ్ళ భార్యల ముందే భర్తలను చంపి వాళ్ళ యొక్క సింధూరాన్ని కింద పడేసినారు. అంటే సింధూరుని తొలగించినారు. ఆ సింధూరు పేరు మీదే పాక్ ఉగ్రవాద స్థలాల మీద 9 స్థలాల మీద నిన్న కాల్పులు జరిగినాయి. ఇందుకు పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా ఆయన భారత్ మీద యుద్ధం చేయాలంటే మాకు 5 నిమిషాలు పట్టుతానన్నాడు. దానికి కూడా మేము రెడీ ఉన్నాము. మాకు ఇంతకుముందు కవింతలు, గిల్లులాటలు, చేతో పొట్లాటలో చేసేది ఇప్పుడు చూపిస్తాం వాళ్ళది. వాళ్ళు కూడా సై అంటే మేము సై. అందుకే మన బార్డర్ పూరా జనాన్ని వాళ్ళంతా తొలగించినారు. యుద్ధానికి రెడీగా ఉన్నాము. యుద్ధంలో ఏదైనా తక్కువ వస్తే మేము కూడా ఆలూరు మాజీ సైనికుల సంఘం కూడా ముందుంటాము. మమ్మల్ని పిలిస్తే నేను వెంటనే పోయి మేము హెల్ప్ చేయగలం వాళ్ళకి అని నేను ఆలూరు తరఫున మాజీ సైనికుడు ఎక్స్-సర్వీస్మెన్ శివప్రసాద్ గారు చెప్తున్నారు. 22వ తేదీ పెహల్గాం సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచింప చేసే విధంగా జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. నిజంగా చెప్పాలంటే ఆ రోజు మన వాళ్ళు అంటే జస్ట్ లైక్ భారతదేశం నుంచి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల నుంచి వేసవి విడిది కోసం పహల్గాం వెళ్ళడం అనేది మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎస్పెషలీ కులాన్ని, మతాన్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్, వాళ్ళ ఐడి కార్డ్స్, తర్వాత ఆధార్ కార్డులు అన్నీ చూసి నువ్వు హిందూ అన్న తర్వాతనే వాళ్ళ మీద గురిపెట్టి చంపడం అనేది చాలా మూర్ఖమైనటువంటి చర్య. దీన్ని మేము ప్రతిఘటిస్తూ పూర్తిగా ఖండిస్తున్నాం. మరి దానిలో భాగంగానే భారతదేశం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సన్నాహం అవుతోంది. నిన్న మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దానిలో భాగంగానే ఎస్పెషల్లీ చూడండి, ఉగ్రవాదులు ఎక్కడున్నారో ఉగ్రవాద చర్యలకు మాత్రమే నిరసనగా మన ఆర్మీ వాళ్ళు కాల్పులు జరిపి వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు పూనుకున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పెట్టారంటే ఆ రోజు వాళ్ళు పేర్లు అడిగి వాళ్ళ లేడీస్ అంటే జస్ట్ లైక్ వాళ్ళ భార్యలు ఎదుట వాళ్ళని నిజంగా షూట్ చేసి చంపడం వల్ల వాళ్ళు ఎంత మనోవేదనకు గురైంటారో, అంటే జస్ట్ లైక్ అక్కడ వాళ్ళు సింధూరాన్ని, వాళ్ళ పసుపు కుంకాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ఆపరేషన్ కు మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ రోజు వాళ్ళని ఏర్పడడానికి సన్నాహం అవుతోంది. ఖచ్చితంగా మన భారతదేశంలో ఆర్మీ కేవలం మతం, కులం ఇలాంటివి ఏమి చూడకుండా కేవలం ఉగ్రవాదుల మీదే మాత్రమే దృష్టి పెట్టి వాళ్ళని ఏరిపారేయడానికి మాత్రమే కృషి చేస్తుంది. కానీ సాధారణమైన ప్రజల వైపు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి హాని చేయకుండా మన ఆర్మీ పనిచేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలకు ఖచ్చితంగా ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.